శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ అండ్ మెడికల్ అకాడమీలో నీట్ కోచింగ్ ఇంటర్మీడియట్‌తో పాటు 2 ఇయర్స్ ఉంటుంది. అలాగే 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా ఉంటుంది. నేను ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసిందేంటంటే, ఏ ఎగ్జామ్‌కైనా ప్రతి ఒక్కళ్ళు ఒకే స్ట్రాటజీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్ట్రెంగ్త్స్, వీక్‌నెస్ బట్టి స్ట్రాటజీని మార్చుకుంటూ వెళ్ళొచ్చు. కానీ కామన్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. అవి గాని ఫాలో అయితే యావరేజ్ స్టూడెంట్ కూడా ర్యాంక్ వస్తుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా శరత్ చంద్ర మెడికల్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్‌లో ఉండేలా మేము చూసుకున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యాకల్టీ. మంచి ఫ్యాకల్టీ ఉండడం వలన స్టూడెంట్స్‌కి కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతాయి. మా దగ్గర నీట్ ప్రోగ్రామ్‌లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ నాలాగే ఐఐటీ మద్రాస్, ఢిల్లీ, బాంబేలో బీటెక్ లేదా మాస్టర్స్ చేసిన ఫ్యాకల్టీ ఉన్నారు. అలాగే బోటనీ, జువాలజీ ఇండియాలోనే సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఆల్రెడీ నీట్‌లో టాప్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశారో వాళ్ళే ఉన్నారు. సెకండ్ థింగ్ పర్సనల్ కేర్. డైలీ ఒక 6 అవర్స్ క్లాస్ ఉంటే, ఇంకో 6 అవర్స్ స్టడీ అవర్స్ ఉంటాయి. కౌన్సెలింగ్ ఉంటుంది. ఆ కౌన్సెలింగ్ టైంలో కూడా టాప్ ఫ్యాకల్టీ దగ్గరుండి డౌట్స్ క్లియర్ చేస్తారు. స్టూడెంట్స్‌ని మోటివేట్ కూడా చేస్తారు. అలాగే మా పాస్ట్ ర్యాంకర్స్ అంతకుముందు మా దగ్గర చదువుకొని ర్యాంక్ సాధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇంటర్మీడియేట్‌లో, లాంగ్ టర్మ్‌లో ర్యాంక్ సాధించిన వాళ్ళు కూడా రెగ్యులర్‌గా మా కాలేజ్‌కొచ్చి మా స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ స్ట్రాటజీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ కూడా ర్యాంకర్స్‌ని చూడడం వలన దే విల్ బి మోటివేటెడ్. నెక్స్ట్ మేము పెట్టే ఎగ్జామ్స్ డైలీ, వీక్లీ, మంత్లీ క్యుములేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే మా మెటీరియల్‌లో కూడా కాన్సెప్టువల్ క్లారిటీ ఉంటుంది. క్లాస్ విన్న తర్వాత ఫ్యాకల్టీ క్లాస్ నోట్స్ రాసుకోవాలి. కానీ దాంతో పాటు మా మెటీరియల్ చదివితే మొత్తం ఆల్ పాయింట్స్ కవర్ అయిపోతాయి. అలాగే మేము ఇచ్చే ఎక్సర్సైజెస్ కూడా ఎన్‌సీఈఆర్‌టీ మొత్తం కవర్ అయ్యేలాగా, అలాగే అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఎక్సర్సైజ్ ఇస్తాము. దానివల్ల నీట్ ఎగ్జామ్‌ని ఈజీగా క్లియర్ చేయగలుగుతారు స్టూడెంట్స్. పర్టిక్యులర్‌గా లాంగ్ టర్మ్ స్టూడెంట్స్‌తో మనం ప్రిపరేషన్ వేరేలా చేయించాలి. ఇంటర్మీడియేట్‌లో 2 ఇయర్స్ టైం ఉండడం వలన అన్ని టాపిక్స్‌ని ప్రశాంతంగా చెప్పుకుంటూ వెళ్తాం. ర్యాంక్ ఈజీగా వస్తుంది. కానీ లాంగ్ టర్మ్‌లో తక్కువ టైం ఉంటుంది. జూన్ నుంచి జనవరి మధ్యలోనే సిలబస్ ఫినిష్ చేసి, ఫిబ్రవరి, మార్చ్‌లో మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయించాలి. అందుకనే సిలబస్ కొంచెం ఫాస్ట్‌గా వెళ్తుంది. దాంతో పాటు ప్రత్యేకంగా లాంగ్ టర్మ్ స్టూడెంట్స్‌కి మేము ఏం చేస్తామంటే, వాళ్ళు ఇంటర్‌లో ఉన్నప్పుడు ఏ టాపిక్స్ వీక్‌గా ఉన్నాయో తెలుసుకొని, ఆ టాపిక్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయిస్తాం ఆ స్టూడెంట్స్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము బాగా మెయింటైన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటాయి, డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి. డిజిటల్ బోర్డ్స్‌లో కాన్సెప్ట్స్‌ని, డయాగ్రామ్స్‌ని కలర్‌ఫుల్‌గా చూపించడం వలన మైండ్‌లో ఈజీగా గుర్తుంటుంది స్టూడెంట్స్‌కి. క్లాస్ రూమ్‌కి లిమిటెడ్స్ అంతే ఉంటుంది. తక్కువ మంది విద్యార్థులు క్లాస్‌లో కూర్చోవడం వలన ఫ్యాకల్టీ ఫోకస్ చేయగలుగుతారు. డౌట్స్ ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. హాస్టల్స్‌లో కూడా స్పేషియస్ రూమ్స్ ఉంటాయి. హైజీనిక్ ఫుడ్ ఉంటుంది. స్ట్రెస్ లేకుండా యోగా, స్పోర్ట్స్ కూడా మేము ఫోకస్ చేయడం జరుగుతుంది. మెరిటోరియస్ స్టూడెంట్స్‌కి, అలాగే ఎకనామికల్లీ పూర్ స్టూడెంట్స్‌కి కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. మిషన్ మెడికల్ బ్యాచ్ అని చెప్పి స్కాలర్‌షిప్ ఎగ్జామ్ పెడతాము. మెరిటోరియస్ స్టూడెంట్స్‌కి, అలాగే ఎకనామికల్లీ పూర్ స్టూడెంట్స్‌కి కూడా కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాంగ్ టర్మ్ ఆల్రెడీ చేసి సెకండ్ రౌండ్‌లో చేద్దాం అనుకున్న వాళ్ళకి అడిషనల్ కన్సెషన్ ఉంటుంది. ఎలాగైనా ర్యాంక్ వచ్చేలాగా మేము వాళ్ళకి అడిషనల్ ఫోకస్ చేసి, ఎందుకంటే సెకండ్ లాంగ్ టర్మ్ అంటే వాళ్ళు పాపం లైఫ్‌లో చాలా టైమ్ స్పెండ్ చేశారు కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో ర్యాంక్ వచ్చేలా చేస్తాము.